అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను అమౌంట్ చెప్పేస్తాను. అమౌంట్‌ని గెస్ చేసిన వారికి బహుమతులు కూడా ఉన్నాయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను నాకొచ్చిన పూర్తి అమౌంట్‌ని చెప్పబోతున్నాను. దానికన్నా ముందు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. పోయినసారి పెట్టిన వీడియోకి నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది రిప్లై ఇచ్చారండి. చాలామంది కామెంట్స్‌లో అయితే వారి కష్టాలను పంచుకున్నారు. మరికొంతమందయితే మంచి మంచి సజెషన్‌లు కూడా ఇచ్చారండి. కొంతమందయితే ఇంచుమించుగా అమౌంట్‌ని కూడా గెస్ చేశారు. అట్లాగే మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఎందుకంటే మీ విలువైన సమయాన్ని నాకు కామెంట్ చేయటానికి ఇచ్చినందుకు. నాతో కొంతమంది అన్నీ 500లే వేశారేంటి సిస్టర్ అని అడిగారు. నేను 100, 200 కూడా నేను పెట్టుకునేదాన్నండి. కానీ నాకనిపించింది 100 ఎసే కన్నా ఆ 300 నా దగ్గర ఉన్నాయనుకోండి. ఆ 300ని ఆ 500 తీసేసి ఆ ప్లేస్‌లో ఆ 300 పెట్టేసి 500 ఏసేసేదాన్ని. ఎందుకంటే 500 వాల్యూ ఎక్కువండి. 100 కాగితంకి, 500 కాగితానికి విలువ కొంచెం ఎంతైనా పెరుగుతుంది కాబట్టి నేనన్నీ అవే ఏద్దామని అనుకున్నాను. అన్నట్లు మీలో ఎవరైనా మేనిఫెస్టేషన్ గురించి స్టార్ట్ చేశారండి? చేస్తే గనక నాకు కామెంట్ చేయండి. చేయకపోతే గనక ఇప్పటి నుంచే చిన్న చిన్న కోరికల నుంచి మొదలుపెట్టండి. నేనైతే మ్యారేజ్ అయిన కొత్తలో అనుకున్నానండి కేరళ కేరళ గాని, గోవా గాని వెళ్దామని. కానీ 10 ఇయర్స్ తర్వాత నేనైతే ఆ కోరికను సాధించాను. మొదటికైతే అలీబాగ్ వెళ్ళాము. దాని తర్వాత తార్కల్లి, మాల్వన్ అలాగే గోవా కూడా చూసొచ్చాము. లాస్ట్ అక్టోబర్‌లో అయితే కేరళ కూడా వెళ్ళొచ్చేసామండి మేము. మీకు కావాలంటే ఆ వీడియోని షేర్ చేస్తాను. నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి అక్షరాల రూ. 83,247 అనమాట. 83,247 రూపీస్ వచ్చినాయి. అయితే అమౌంట్ విషయము అందరూ మంచిగా గెస్ చేశారండి. కానీ నాకు వచ్చిన అమౌంట్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే సెలెక్ట్ చేశాను. నాకొచ్చిన కామెంట్స్ అయితే ఇంచుమించుగా నాకు చెప్పిన అమౌంట్ వాళ్ళ దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం నేను కొన్ని పేర్లయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇవన్నీ వచ్చేసి యూట్యూబ్ నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే వచ్చాయి. వాళ్ళందరి పేర్లు ఇగో ఈ చిట్టీలో రాస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ పేర్లు. దాని తర్వాత పూర్తిగా రాసిన తర్వాత మనం విన్నర్‌ని అనౌన్స్ అయితే చేద్దాం. పూర్తిగా పేర్లైనా రాసేసాం కదా! ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఫోల్డ్ చేసేద్దాము. ఎందుకండి శేఖర్, రాకేష్ ఇట్లా మిగిలినవన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకుందాం. ఇలా పూర్తిగా అందరి పేర్లు రాసేసానండి. చీటీలు అయితే ఫోల్డ్ చేయటం అయితే జరిగిపోయింది. మంచిగా వచ్చిన అమౌంట్‌ని కొంతమంది దగ్గరగా అయితే చెప్పటం అయితే జరిగింది. వాళ్ళ పేర్లను అయితే నేను ఇట్లా బుక్‌లో రాసానండి. ఇవన్నీ వచ్చేసి యూట్యూబ్ నుంచి వచ్చిన కామెంట్స్. ఇవన్నీ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చిన కామెంట్‌లు. వీరందరి పేర్లు నేను ఈ చీటీలో అయితే రాయటం అయితే జరిగింది. వీళ్ళకి 3 అయితే తీస్తానండి. 3 కార్డ్స్. అవి థర్డ్, సెకండ్, ఫస్ట్ అనమాట. ఒకటి తీ. హ్మ్. రేణుక. రేణుక గారండి? రేణుక గారు ఎక్కడి నుంచి? యూట్యూబ్ నుంచా? ఆ! యూట్యూబ్ నుంచి చేశారు నాకు రేణుక గారు. థర్డ్ విన్నర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి తీ. ఇదొచ్చేసి సెకండ్ విన్నర్‌ది. రుక్మిణి ఉండు. నిత్యాజ్. ఇదెవరిదండి? అచ్చా! యూట్యూబ్ నుంచి వచ్చిందండి. ఇదొచ్చేసి యూట్యూబ్ నుంచి అయితే వచ్చింది. ఇది సెకండ్ విన్నర్. థర్డ్ అండ్ సెకండ్. ఫస్ట్ విన్నర్ పేరు తీసేద్దాం. మింట్ తీయమ్మా. మల్లీశ్వరి గారు. ఫస్ట్ విన్నర్ వచ్చేసి మల్లీశ్వరి గారు.
ఇది కూడా యూట్యూబ్ నుంచే వచ్చిందండి, యూట్యూబ్ పేరే వచ్చిందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ముగ్గురు కూడా యూట్యూబ్ నుంచి కామెంట్ చేసిన వాళ్ళ పేర్లే వచ్చినాయండి. ఫస్ట్ వచ్చేసి మల్లీశ్వరి గారు, నిత్యాజ్ గారు సెకండ్, రేణుక గారు థర్డ్. ఇప్పుడు ముగ్గురు విన్నర్లుగా నేను ఇప్పుడు చదివాను కదండి, ఆ ముగ్గురు విన్నర్స్ నాకైతే మెయిల్ చేయండి. మీ ఇంటి అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అనేది నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మెయిల్ చేసిన తర్వాత మీ ముగ్గురికి నేను బహుమతులు అనేవి పంపిస్తాను, మీ ఇంటికి కొరియర్ చేస్తానన్నమాట. అవి అందిన తర్వాత మీరు ఒక చిన్న వీడియో తీసి నాకు పంపించండి, మరలా దాన్ని యూట్యూబ్లో మీ అందరితో పంచుకుంటాను. నేను వీడియో పెట్టిన 12 గంటల లోపే నాకు 83,000 అని ఒకళ్ళైతే నాకు కామెంట్ చేశారండి. ఆ కామెంట్ అయితే ఇప్పుడు నాకు అది కనిపించట్లేదు. కామెంట్ చేసింది మీరైతే కనుక దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు అదే వీడియో కింద లేదంటే ఈ వీడియో కింద అన్నా సరే నాకు కామెంట్ చేయండి. వారికి కూడా గిఫ్ట్ అనేది ఇస్తాము. అలాగే మీకు తెలిసిన మంచి రెసిపీస్ ఏమన్నా ఉంటే నాకు షేర్ చేయండి, నేను ట్రై చేసి యూట్యూబ్లో పెడతాను. ఈ వీడియో అయితే ఇక్కడ వరకేనండి. మీరు ఇట్లాగే ఆరోగ్యంగా ఉండాలని, అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.